వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వారిద్దరిని ఆ దేవుడే కాపాడాలని పేర్కొన్నారు. కలుగులోని ఎలుకల్లా వీరు ఎప్పుడు బయటికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. 5 ఏళ్లు వారు మాట్లాడిన మాటలు, భాషను ఎవరూ మర్చిపోలేదు. బాబును దారుణంగా అవమానించారు. ఇప్పటికి వారిలో పరివర్తన రాలేదు. ఇక వారికి దేవుడే దిక్కని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ, ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు. మళ్ళీ రోడ్డెక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. ఒళ్ళు రాలిపోతాయి. మేం కాదు, ప్రజలు కొడతారు. మనం గుడివాడ వెళ్తే కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదు మీకు? నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? మీకు ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడికొట్టారే, సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపల్లో మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా?